ఎదుటివారి మనోభావాలను దెబ్బతీసే విధంగా మనం గట్టిగా మాట్లాడినప్పుడు, విమర్శించినప్పుడు ఆటోమేటిక్గా బాధ కలిగింది. బైబిల్ ప్రకారం ఆలోచిస్తే ఏదైనా ప్రేమతో మనం గెలవచ్చు, కానీ వ్యతిరేకంగా వెళ్ళి అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా వెళ్ళి మనం గెలుచుకోలేము. పౌలయ్య గారిని తీసుకున్నా, యేసుక్రీస్తు వారి సేవా విధానం తీసుకున్నా, ప్రేమతో ఒక ఆత్మను మనం సంపాదించవచ్చు, బాధ పెట్టి సంపాదించలేము. కాబట్టి ప్రేమతోనే వెళ్దాం. అందుకనే మనం ప్రేమతో వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా మనకి హింసలు బాధలు కలుగుతూ ఉంటాయి, వస్తాయి. అందుకనే మిమ్మల్ని హింసింపబడినప్పుడు మీరు ధన్యులు, మిమ్మల్ని బాధ పెట్టినప్పుడు మీరు ధన్యులు అన్నాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రేమతో వెళ్ళినప్పుడు మనకి వస్తాయి, ఎదురవుతాయి. కానీ ఏదేమైనా ప్రేమతోనే మనం ముందుకెళ్ళాలి, కానీ అవతల వల్ల మనోభావాలను మనం ఎట్టి పరిస్థితుల్లో బాధ పెట్టొద్దండి, విమర్శించాల్సిన పని లేదండి. మన యేసయ్య గురించి మనం చెబుతాం. ఎందుకు చెప్తున్నానంటే, మీ ఇళ్ళ పక్కన మీ ఇరుగు పొరుగు వారు హిందువులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు. కాబట్టి వాళ్ళు మనల్ని కొంచెం ఇబ్బంది పెట్టవచ్చు, ఇబ్బందికరంగా మాట్లాడవచ్చు. మనం పని చేసే దగ్గర, మనం వెళ్ళే దగ్గర మనకు ఎదురవుతుంటారు కొంతమంది తుంటరోళ్ళు, వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ఏదేమైనా కూడా వాళ్ళ మనోభావాలను మనం ఏం బాధ పెట్టే విధంగా మాట్లాడొద్దు, విమర్శించొద్దు. విమర్శ అనేది మనకు అవసరం లేదు. చెబితే యేసయ్య గొప్ప దేవుడు అని చెబుదాం, యేసయ్య గురించి, యేసయ్య నీ జీవితంలో ఏం మేలు చేశాడో చెబుదాం మనం. అంతే తప్పితే నీ దేవుడు అలా, నీ దేవత అలా, మీ వాళ్ళు అలా, మీ వాళ్ళు ఎలా చేశారు, మీ వాళ్ళు అలా చేశారని చెప్పేసి మాట్లాడటం ద్వారా అవతల వాళ్ళని మనం బాధ పెట్టి ఇబ్బంది పెట్టినట్టే. ఆ విధంగా మనం సాధించుకోవటం కంటే, వాళ్ళని బాధ పెట్టడమే ఎక్కువగా ఉండవచ్చు.